అందరికీ నమస్తే. ఇంకా పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదు అని అంటుండ్రు. ఎవరు చూడికి ఇదే ముచ్చట పెడుతున్నారు. అంటే తెలంగాణలో ఉన్న లీడర్లకు కానీ తెలంగాణలో ఉన్న ప్రజలకు కానీ మాట మర్యాద తెలవకుండా వచ్చినా మరి ఎవరిని కూడా గిట్టడంలో ఒక్క పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు అని కనీసం ఆలోచన లేకుండా వస్తున్నాయి వీళ్ళకు. ఇప్పుడు గతంలో చాలా మంది తెలంగాణకు వచ్చారు, తెలంగాణ పార్టీలు పెట్టుకున్నారు, వాళ్ళంతలా వెళ్ళిపోయారు, కొంతమంది స్థిరపడ్డారు, అదో లెక్క. మరి గాలను ఎవ్వరిని ఆనంది ఒక పవన్ కళ్యాణ్నే గింతవరకు ఇల్లు అవుతుంది, గింతగాన పంచాయతీ ఎందుకని కనీసం ఆలోచించకుండా వస్తున్నాయి ఈ నేతలు. ఈ మాట మాట్లాడేటప్పుడు జర సిగ్గు అనిపించాలి పాడే మాట్లాడుతులకు. తెలంగాణ నేతలే సరికాదంట, అంటే తెలంగాణ నేతలకు మాటలు మాట్లాడదన్నట్ట, లేకపోతే నోరు కుదరదన్నట్ట. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బీటే ఓలు వైఎస్ షర్మిలమ్మ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఏ ఒక్కలన్నా ఎందుకమ్మా పార్టీ పెట్టిన వీడికి వెళ్ళిపో అని చెప్పిరా. ఆమంతలో ఆ పార్టీ పెట్టుకుని తిరకాడు తిరిగింది, ప్రచారం చేసేకాడు చేసింది, పోటీ కూడా చేసింది, ఇక గెలిచింది ఓడిపోయింది, అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక నా వల్ల కాదురా నాయన ఈడు ఎంత ఎన్నడుకున్నా కానీ తెలంగాణ వాదంతో ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ గిళ్ళు అప్పు మిగతా వాళ్ళు రారనుకుంది, వీడికెళ్ళి గబా జరిగింది, ఆంధ్రాకు పోయింది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అయిందా కాలేదా? మరి షర్మిలక్కని వాళ్ళని ఏమన్నా అన్నారా? ఇంకోటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో దగ్గర పార్టీ పెట్టి నాకు తెలిసి 12-13 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మరి 12 ఏళ్ళ నుంచి ఏనాడన్నా పవన్ కళ్యాణ్ నువ్వు ఏమెక్కడికి పెట్టిన పార్టీ అని ఎవరన్నా అన్నారా? ఎవరల్లే. మరి ఇవాళ ఎందుకు అంటున్నారు మరి? అంటే నిన్ననే చెప్పిన మరోసారి, పిల్ల ముద్దుగా లేకున్నా పిలుపు ముద్దుగా ఉండాలి అనే ఒక సామెత ఉంటుంది. నీ నోరు కుదిరి పాడైతే లేదు, నీకు మాట మాట్లాడొస్తలేదు, అందుకోసమనే నీ మాటను జర జాగ్రత్త మాట్లాడు, నీ నాలుక జాగ్రత్త అని తెలంగాణ నేతలు అంటున్న ముచ్చట. ఆయనంతలో ఆయనన్న ముచ్చటకి సమాధానం చెప్పింది. ఆయననే 11 రోజులు ఉపవాసం ఉన్నామంటే అట్టెట్టున్నామని అడిగింది తెలంగాణలో కదా. ఆయననే కోనసీమలో కొబ్బరి తోట మొత్తం ఖరాబ్ అవుతుందంటే గట్టెట ఖరాబ్ అయిందని అడిగింది తెలంగాణలో కదా. మరి ఆయన అడిగిన దానికి ఆయన అన్నదానికి సమాధానం చెప్పడం కూడా తప్పేనా? ఇది మరి ఎంతవరకు కరెక్ట్ ఏమో నాకైతే అర్థమవుతుంది. అంటే ఈయన వెనకంగా ఆయన మోతవారే ఉన్నాడు, అందుకోసమనే నువ్వైతే ముందుగా పోయి ఆడపోయి తిరిగిపో, ఎందుకంటే నీకు శరం లేదు కదా పాడే, నువ్వు శరం తప్పిన కాబట్టి నువ్వు తిరిగితే ఇంతో అంత లొల్లి అయితే తర్వాత వచ్చి మేము చూసుకుంటామని ముందుగా తోలినట్టు ఈయనని. ఏ ప్రాంతానికి ఎవరేం చేశారో తెలుసు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకేలోనూ తెలుగువారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు. ప్రజలకు మంచి చేయడంలో పోటీ పడాలి, వారి మధ్య విభేదాలు తేవడం సరికాదు. 2 ప్రాంతాల్లోనూ అభివృద్ధి జరగాలి, అనవసర వివాదాలు ఎవరికి మంచిది కాదు. మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్న ముచ్చట్లకి. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు వస్తే వాళ్ళని వద్దన్నారా? పవన్ కళ్యాణ్ వస్తే కూడా వాళ్ళని వద్దన్నారా? ఈ మధ్యలో ఎందుకన్నారంటే ఈయన మాట్లాడిన ముచ్చట్లు బాగలేవు కాబట్టికే అనవలసి వచ్చింది అంటారు, అంతవరకే. అంతకు మించి ఇంకేమైనా ఉందా చెప్పు. ఇక ఇంకొక ఆయన అంటాడు, ప్రాంతాలేంద్రా నాయన, ప్రాంతాలేంది, పవన్ కళ్యాణ్ దేశం కోసం వచ్చిండంట. పిల్లగాడు దేశం కోసం చేసే సేవలు చిన్న సేవలా? ఒకసారి ఏమో మా నాయనమ్మ సిగరెట్ దేవుని కాడ దీపం ముట్టిస్తే మా అయ్య వచ్చి సిగరెట్ కాల్చుకునేది, మా అయ్యకు దేవుడు అంటే అసలు పడనే పడపోయేది, మా అయ్య దేవుని ముఖమే చూడకపోయేదని ఒకసారి అంటాడు. మళ్ళీ ఒకసారి మా అయ్యకు సాన భక్తుడు, రామభక్తుడు, శివభక్తుడు, ఆ భక్తుడు, ఈ భక్తుడు అని ఓసారి అంటాడు. ఓసారి చెగువేరా అంటాడు, ఒకసారి ఏమో ఆయన వాళ్ళు కారల్ మార్క్స్ అంటాడు, ఒకసారి ఏమో ఆయన వాళ్ళు ఉండే కదా మన నాస్తికుడు, ఆయన పేరు నాకు తప్పదు, ఏది పాడైపోను అయిపోయేలోపు చెప్తా కానీ గాల పేరు గీల పేరు చెప్తుంటాడు. మరి మళ్ళీ ఒకసారి ఏమంటాడు, బరాబర్గా నేను ఆంజనేయ స్వామి భక్తులు అంటాడు. పూటకో మాట, గంటకో మాట, నిమిషానికో మాట మారుస్తాడు ఆయన లీడర్ పాడైపోను. ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా నీ సకదానం ఉంటే చేసుకున్నాక తెలంగాణలో అడుగుపెట్టి ఉపాయం చేయి. లేదు తెలంగాణలో కూడా అడుగు పెడతా అంటే నిన్నవన్న తెలంగాణలో అన్న మాటలు వెనకకు తీసుకొని మరి గట్టెట్ట ఆయన మరి అయ్యో పాడే పుచ్చుకున్న పాడై నోరు జారి అన్ననేమో అని అంటే అయ్యే పోతుంది ముచ్చట. నేను మీటింగ్ పెడితే నన్ను మీరు మీటింగ్ పర్మిషన్ ఇయ్యరా? మీటింగ్ పర్మిషన్ ఇయ్యరా అంటే ఆవిర్భావ దినోత్సవం నాడే మీరు మీటింగ్ పెట్టాలని ఉన్నా, అదే ఇవాళ పెట్టుకోరాదేమా, రేపు పెట్టుకోరాదేమా? అట్ట లేదు, ఆయలనే పెట్టాలి. ఆయల పెడితేనే ఎంతో కొంత పంచాయి కావాలి. పంచాయి వస్తే ఇక ఏది ఈయన వెనకంగా ఉన్న కళ్ళు చల్లబడతాడు, నేను పాడైపోను. వాస్తవానికి ఈయనని మాత్రం ఎవరో ఒకరైతే పంపించి దాదాపు ఓళ్ళు పంపించారు అనేది జనాలు అందరికీ అర్థమైపోతుంది. కానీ ఎంతసేపటికి ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అసలు ఐక్యత ఉందా లేదా అని పరీక్ష చేస్తున్నట్టు గుర్తుంది. ఒక విధంగా ఈ పవన్ కళ్యాణ్ ఈ వారం రోజుల నుంచి జరిగే ముచ్చట్ల పవన్ కళ్యాణ్ మంచి చేసినట్టు ఉండు. తెలంగాణలకు అసలు తెలంగాణ ప్రజలు ఇంకా కలిసి ఉన్నారా లేకపోతే ఎట్లా ఐకమత్యతో ఉండరా లేరా అని టెస్ట్ చేస్తానికే వచ్చినట్టు గుర్తుంది. ఎన్నడుకున్నా ఇసోటోళ్ళతోటి ప్రమాదం ఉన్నట్టే లెక్క, అవునా కాదా? ఇప్పుడు ఇవాళ ఈ మాట అన్నాడంటే రేపనాడు ఇంకా వేరే మాట అనలేడా?
ఏడికొస్తే ఆడికి మీ అయ్య జాగిరా అనేటివి. మరి మీ అయ్య జాగిరా అని అన్నప్పుడు మా అయ్య జాగిరేరా నాయన ఇదాన్ని అనకూడదా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగిరా అని అన్నాడు, బరాబరుగా మా అయ్య జాగిరా అని తెలంగాణ వాదులు అంటుర్రు, తెలంగాణలో మొత్తం అంటుర్రు. మరి అనొద్దా? లేదయ్యా నువ్వు అన్నదానికి నీ చేయిలు కట్టుకొని కూర్చొని లేదయ్యా దొరా మరి నువ్వు ఎట్ట చెప్తే గట్టి అని అంటానికి ఇది ఏమన్నా అలిబిలి రాష్ట్రం అనుకుంటారా? ఇది ఉద్యమాల పురిటి కదా తెలంగాణ. ఎందరో మంది రక్తం గార పోస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర దీనికి ఉన్నది. ఉత్తగానే వచ్చింది తెలంగాణ.